ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ శుక్రవారం ప్రార్థనలు ముగిశాక దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. హిజ్బుల్లా చీఫ్ హసన్ నజరల్లా మృతికి సంతాపం తెలిపిన తర్వాత భవిష్యత్తులో ఇజ్రాయెల్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించడంతో ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోయి లెబనాన్పై ముమ్మర దాడులు జరిపింది. బీరూట్ విమానాశ్రయానికి సమీపంలో వైమానిక దాడులు చేస్తుంది. అటు నుంచి తమ దాడులు ఉత్తర లెబనాన్కు విస్తరించింది. ఖమేనీ వ్యాఖ్యలు ఇజ్రాయెల్కు ఆగ్రహం తెప్పించాయి. బీరూట్ నగరం మొత్తం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చేసిన వ్యాఖ్యలు లెబనాన్ ప్రజలకు శాపంగా మారాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిశాక ఆయన తెహ్రాన్లో మసీదు వెలుపల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన బహిరంగంగా బయటికొచ్చి ప్రజలతో మాట్లాడడం ఇదే మొదటిసారి. హెజబుల్లా మాజీ చీఫ్ హసన్ నాసరుల్లా మృతికి సంతాపం తెలుపుతూ ఆయనను చంపిన ఇజ్రాయెల్పై ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ భూలోకంలో ఇజ్రాయెల్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతిచర్యకు పాల్పడింది. వెంటనే తమ అక్కసును లెబనాన్పై చూపించింది. బీరూట్లో విచ్చలవిడిగా వైమానిక దాడులకు పాల్పడింది. బీరూట్ మొత్తం బాంబుల మోత మోగింది. బీరూట్ విమానాశ్రయం సమీపంలో బాంబుల వర్షం కురిపించింది. తమ యుద్ధాన్ని దక్షిణ లెబనాన్ నుంచి ఉత్తర లెబనాన్ వైపు మరలించింది. ఉత్తర లెబనాన్లో హమాస్ నాయకుణ్ణి చంపేసింది. దక్షిణ లెబనాన్ శివార్లోని పౌరులను వెంటనే అక్కడి నుంచి తరలి వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ హెచ్చరించింది. బీరూట్లో శనివారం ఉదయం కూడా పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. కాగా హెజబొల్లాకు బాగా పట్టున్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు జరుపుతూనే ఉంది. శుక్రవారం రాత్రంతా బీరూట్ విమానాశ్రయం వద్ద బాంబుల మోత మోగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో వేలాది మంది మృతి చెందగా ఇదే సమయంలో సుమారు 12 లక్షల మంది లెబనీస్ ప్రజలు గూడు చెదిరి రోడ్డున పడాల్సి వచ్చింది. కాగా ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్లు పాలస్తీనా రెఫ్యూజీ క్యాంపులున్న బెడ్డావి ఏరియాలో పెద్ద ఎత్తున విమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. ఇక హెజబొల్లా నాయకులు చెప్పేదేమిటంటే ఇజ్రాయెల్ ఆర్మీ దక్షిణ లెబనాన్కు చెందిన ఒడాయిషి పట్టణంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చారని ధ్వజమెత్తింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైనికులకు హెజబొల్లా ఫైటర్లకు మధ్య పోరు కొనసాగుతోందని చెప్పారు. ఇజ్రాయెల్ సైనికులు ఆర్టిలరీ షెల్లింగ్ కురిపిస్తున్నారు. హమాస్కు చెందిన ఆర్మీ వింగ్ సయీద్ అతల్లాకు చెందిన అల్ ఖసీం బ్రిగేడ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పాలస్తీనాకు చెందిన 3 కుటుంబ సభ్యులు చనిపోయారని చెప్పారు. వీరంతా ఉత్తర లెబనాన్ నగరానికి చెందిన ట్రిపోలిలో రెఫ్యూజీ క్యాంపులో ఉన్నప్పుడు జరిగిన వైమానిక దాడుల్లో మరణించారని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా హసం షఫీద్దీన్ విషయానికొస్తే హెజబొల్లా చీఫ్ హసన్ నాసరుల్లా వారసుడిగా ఎంపికయ్యారు. అయితే గురువారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన కూడా మృతి చెందారన్న వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆయన మృతిపై స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. ఇటు ఇజ్రాయెల్ కానీ అటు హెజబొల్లా కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇరాన్పై దాడుల గురించి ఇజ్రాయెల్ పలు ఆప్షన్లను అధ్యయనం చేస్తోంది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై ఏకంగా 200 మిసైల్స్తో దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై దాడులకు ప్లాన్ చేస్తోంది. ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు చేసి ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఆలోచనలో ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు మొదలెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు సుమారు 2000 మంది మృతి చెందారని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఇక అమెరికా విషయానికొస్తే ఇజ్రాయెల్ దాడుల్లో గూడు చెదిరిన వారికి హ్యుమానిటేరియన్ ఎయిడ్ కింద $157 మిలియన్ల సాయం అందించడానికి ముందుకొచ్చింది. గూడు చెదిరి రెఫ్యూజ్ క్యాంపులో ఉండేవారికి డబ్బు అందిస్తారు. కాగా ఈ డబ్బు సిరియాలో తలదాచుకున్న వారికి కూడా ఇస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా మిలిటరీ శుక్రవారం నాడు యెమన్లో హౌతీ మిలిటెంట్లపై 15 చోట్ల దాడులు చేసింది. కాగా యెమన్లో పౌరులు నివసించే ప్రాంతంతో పాటు మిలిటరీ అవుట్ పోస్టులు, విమానాశ్రయాలు, ఎయిర్ క్రాఫ్ట్లు, వార్షిప్లుండే ప్రాంతాలపై
బ్రిటిష్ మిలిటరీతో కలిసి ఎయిర్ స్ట్రైక్ చేసింది. కాగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ గురించి ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో నెతన్యాహు ప్రభావం ఎంత ఉంటుందో తనకు తెలియదన్నారు. ఎన్నికల్లో ఆయన జోక్యం చేసుకుంటారో లేదో తనకు తెలియదన్నారు. తాను చేసినంత సాయం ఇజ్రాయెల్కు ఎవ్వరు చేసి ఉండరన్నారు బైడెన్. ఇక తిరిగి ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి బహిరంగంగా బయటికొచ్చి ప్రజలతో మాట్లాడారు. శుక్రవారం మసీదులు ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్తో పాటు ప్రాంతీయ మిత్ర దేశాలు ఇజ్రాయెల్ బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కంటే తాము బలంగా ఉన్నామన్నారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఒకవేళ ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే గట్టిగా తిప్పి కొడతామన్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి దెబ్బ మరింత తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్ తన అక్కసును లెబనాన్పై చూపుతోంది. ఇరాన్పై కోపాన్ని లెబనాన్పై తీర్చుకుంటోంది. నష్టపోతోంది మాత్రం లెబనాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హెజబొల్లాను పూర్తిగా నేరమట్టం చేసిన తర్వాతనే ఇరాన్ వైపున వస్తుంది. అప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ సేఫ్గా ఎన్నైనా రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వచ్చు.